హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజేశ్వరి రెసిపీస్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే బీరకాయ ములక్కాడ కర్రీ చాలా టేస్టీగా అందరూ ఇష్టంగా తినేలాగా ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. ముందుగా మనం ఒక బాండీ పెట్టుకొని ఆ బాండీలో అయితే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయ అయితే తక్కువగానే వేసుకోవాలండి, బీరకాయ తీయగా ఉంటుంది కాబట్టి. మనం ఉల్లిపాయ వేసుకోవడం వల్ల ఎక్కువ వేసుకుంటే తీగ అయిపోతుంది. దాంట్లో కొంచెం ఉప్పు పసుపు అయితే వేసుకొని బాగా వేగిన తర్వాత దీంట్లోకి చిన్న ముక్కలుగా కోసుకున్న బీరకాయ అయితే వేసుకోవాలండి. బీరకాయ కోసుకున్నప్పుడే మనం చెక్ చేసుకోవాలి. దానికి ఒక్కొక్కసారి చేదుగా అయితే కాయలు వచ్చేస్తాయి కదండి, దానివల్ల కర్రీ అంతా స్పాయిల్ అయిపోతుంది. మనం లేత బీరకాయలు తీసుకుంటేనే దాంట్లోంచి వాటర్ వచ్చేసి కర్రీలో అయితే బాగా మగ్గిపోతాయండి. తర్వాత దీంట్లోకి ఒక ములక్కాడ అయితే వేసుకున్నాను. మనం ఎక్స్ట్రా వాటర్ అయితే అస్సలు వేయవసరం లేదండి. బీరకాయలోంచి వచ్చే వాటర్ అయితే సరిపోతుంది ములక్కాడ ఉడకడానికి. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని జాగ్రత్తగా మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఈ కర్రీ అయితే సిమ్లోనే పెట్టుకొని వండుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. దీంట్లోకి వాటర్ కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేసుకోవాలి. ఈ బీరకాయ కర్రీలోకి కారం అనేది అస్సలు ఎక్కువ పట్టదండి. మనం టేస్ట్ తగ్గట్టు అయితే చూసుకొని వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి 1 గ్లాసు మీగడ పాలు అయితే వేసుకుంటే కర్రీ అనేది చాలా యమ్మీగా టేస్టీగా అయితే ఉంటుందండి. తర్వాత మనం పాలు వేసిన తర్వాత మూత అనేది ఫుల్గా పెట్టకూడదు, పాలు పొంగుతాయండి. సో పాలు వేసిన తర్వాత మనం ఇలా కోడిగుడ్డు ఉక్కులాగా ముక్కలుగా అయిపోతుందండి. చూడడానికి కూడా స్ట్రక్చర్ చాలా బాగుంటుంది. అంతేకాదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ములక్కాడలు కూడా బాగా ఉడికిపోతాయి, బీరకాయలు అన్నీ బాగా మగ్గిపోతాయండి. మనం ఎక్స్ట్రా వాటర్ ఒక్క చుక్క అయితే వేయక్కర్లేదు. అది బీరకాయలు లేతగా ఉంటేనే మాత్రమే, ములక్కాడలు కూడా లేతగా ఉంటే మాత్రమే అసలు వాటర్ అయితే వేయక్కర్లేదండి. ఇలా మనం పాలు వేసిన తర్వాత బాగా దగ్గరికి వచ్చేసే వరకు కర్రీ ఉంచుకోవాలండి. అప్పుడే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. టేస్టీ బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్.